ఎవరితో సాటి లేని నామమైన మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అభినందనలు. మీ మధ్యలోకి వచ్చే ఈ అద్భుతమైన సమయానికై దేవునికి కృతజ్ఞతాస్తుతి. ఇంత గొప్ప కాలంలోకి దేవుడు మనల్ని తెచ్చినందుకు ఆయనకే వందనములు. ఇన్ని రోజులుగా ఆయన రక్షణ, కటాక్షము, దయకై కృతజ్ఞతాస్తుతి. మన జీవితంలో ఆయన చేసిన ప్రతి అద్భుతమునకై కృతజ్ఞతాస్తుతి. మన జీవితంలో అద్భుత రీతిగా పనిచేసే ఆయన యొక్క దక్షిణ హస్తమునకై కృతజ్ఞతాస్తుతి. ఈరోజు మీ మధ్యలోకి వచ్చే ఈ గొప్ప అవకాశమునకై ఆయనకే మహిమ చెల్లిస్తూ ఆయన యొక్క మంచితనముకై కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాను. ఈ సమయంలో నా హృదయంలో ఉంచినటువంటి దేవుడిచ్చిన సందేశంను నేను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. సందేశంలోనికి వెళ్ళక ముందు ఒక చిన్న ప్రార్థన. కృపా ప్రేమ గల పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ రోజుకై ప్రభువా మీకు వందనములు. అవును ప్రభువా, ప్రతిరోజునే మీరెంతో అందముగా ఆశీర్వదించినవారు. మీ దృష్టిలో ప్రతిరోజుని ఫలింపచేశారు. ఇక్కడ మేము మిమ్మల్ని ఆరాధించుటకు ఉన్నాము. మీ నామమును వెతుకుటకు ఓ ప్రభువా, నామమును మహిమపరచుటకు యేసు నామమున ప్రార్థిస్తున్నాను, ఆమేన్. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, రోజు ప్రభువు నా హృదయంలో ఉంచిన సందేశంపై మనము నివసించబోచున్నాం. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే ఈ రోజు మనము ఆదికాండం 1వ అధ్యాయము 27 మరియు 28 వచనాలు చూద్దాము. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాని సృజించెను. స్త్రీని కాను పురుషుని కాను వారిని సృజించెను. 28వ వచనం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో మీరందరూ నాతో పాటు ఆదికాండము 2వ అధ్యాయము 15వ వచనం తట్టు తిరగాలని నేను కోరుతున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదెను తోటను సేద్యపరచుటకును దాని కాచుకొనుటకును దానిలో ఉంచెను. ఈ లేఖనములను చూసినట్లయితే దేవుడు మానవులను సృష్టించాడు. అది మీరు, నేను. ఆయన వారిని ఆశీర్వదించి వారితో ఇలా చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. అందరికీ పరిచయం ఉన్న మాట, గమనించవలసిన మాట, తోట. దేవుడు మనల్ని సృష్టించి ఎక్కడ పెట్టాడు? ఆయన ఒక స్థానంలో, ఒక ప్రాంతంలో, ఒక ప్రత్యేకమైన పనిలో మనల్ని ఉంచాడు. ఒక ప్రత్యక్షతలో ఉంచాడు. ఆ ప్రత్యక్షత మరేదో కాదు, ఒక తోట. ఇక్కడ మీరు గమనించవలసిన మాట, ఆయన మనల్ని ఒక తోటలో ఉంచాడు. అక్కడ ఒక ఉద్దేశం ఉండి ఉండాల. ఎందుకు ఆయన మనల్ని ఆ తోటలో ఉంచాడు? వేరే ఏ చోట మనల్ని ఉంచడానికి ఉద్దేశించలేదు, కానీ నరులని అంటే మనల్ని తోటలో ఉంచాడు. భూమి అంటేనే ఒక తోట, నీవు ఒక తోటనే. అందుకనే ఈ వచనాలు మన జీవితంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఎందుకు దేవుడు మనల్ని ఆ తోటలో ఉంచాడు? మన పెరటిలో మనము తోట కలిగి ఉండాలని ఇష్టపడుతూ ఉంటాము. సాధారణంగా స్త్రీలు వాళ్ళ ఇండ్లలో ఇటువంటి తోటల్ని కలిగి ఉండాలని, చిన్న చిన్న మొక్కల్ని పెంచుకోవాలని, ప్రతిరోజు ఆ మొక్కలకి నీరు పెట్టాలి, జాగ్రత్త వహించాలి అని, ఎంత అందంగా ఎదుగుతున్నాయని, గులాబీలే కానీ, పువ్వులే కానీ, పండ్లే కానీ, కూరగాయలే కానీ ఏవైతే పెంచాలనుకుంటారో అవి మన చుట్టూ కూడా పెంచుకుంటూ ఉంటాము. మనము ఇటువంటి మొక్కలనే కానీ, తోటనే కానీ పెంచుకోవడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, మనము ఏదైతే విత్తుతామో అది మనం కోసుకుంటాము ఇటువంటి తోటల నుండి. ఈ తోటకి కొన్ని అందచేస్తాము మరియు తోట నుండి కొన్ని పొందుకుంటూ ఉంటాము. కనుక ఏదైతే లోపలికి వెళ్తుందో అది బయటికి రావాలి. కనుక ఇదే తోట యొక్క ఉద్దేశంగా ఉంటుంది. దేవుడు నరులకు తోటను అప్పగించాడు. నన్నెప్పుడూ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. ఆయన ఇలా చెప్పాడు, దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఈ తోటలో పని చేయి అని. ఆయన కేవలము దీన్ని జాగ్రత్తగా చూసుకో, పని చేయి అని మాత్రమే చెప్పాడు. ఆయన ఈ తోటను అప్పగించినప్పుడు మీరు మొదటి వచనాన్ని చూసినట్లయితే బైబిల్లో భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ప్రభు యొక్క ఆత్మ సమస్తమును ఏదైతే శూన్యముగాను మృతమై ఉన్నదో దానిని జీవముగా మార్చెను. ప్రాముఖ్యతని మనము తర్వాత వచ్చే వచనాల్లో చూస్తాము. మొదటి రోజు నుంచి
ఆయన విశ్రాంతి తీసుకునేంత వరకు ఆయన సమస్తమును ఒక పరిపూర్ణ పద్ధతిలో ఏ పొరపాటైనను తప్పైనను లేకుండా చేశాడు. ఒక లేఖనాల్లో ఆయనను, ఈ సృష్టిలో ఆయనను ఎటువంటి పొరపాటు చేయలేదు ఆయన. ఇక్కడ నన్ను ఆశ్చర్యపరిచేది ఏంటంటే, దేవుడు ఎప్పుడైతే ఈ తోటని ఆదికాండం 1:28 ప్రకారము నరులకి ఇచ్చినప్పుడు తోట శూన్యముగాను ఖాళీగాను మృతతుల్యమై లేదు. ఇక్కడ మీ దృష్టి మీరు కేంద్రీకరించాలని నేను కోరుతున్నాను. ఈ విషయం, దేవుడు మనకిచ్చినటువంటి తోట అది అందముగా తయారు చేయబడినది. రెండవ విషయము, అది ఆశీర్వదించబడినది. మనం ఇది లేఖనాల్లో 28వ వచనంలో చూస్తాము. ఆయన ఆశీర్వదించడమే కాదు కానీ ఫలించుడి అని చెప్పాడు. అంటే దాని అర్థము అభివృద్ధి చెందుడి. ఆయన మనము అభివృద్ధి చెందాలి ఆ తోటలో అని కోరుతున్నాడు. మరియు అంత మాత్రమే కాకుండా ఆయన దానంతటా అది పనిచేసే పద్ధతిని ఈ తోటలో ఉంచాడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అదే సొంతగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కనుక ఈ లేఖనాల ప్రకారము సహజ సిద్ధంగానే అభివృద్ధి సమృద్ధి కలుగుతూ ఉంటుంది. దేవుడు ఈ తోటను అప్పచెప్పినప్పుడు ఎటువంటి ఒత్తిడి అయినను శ్రమ అయినను నరులకు కలుగలేదు. కనుక దేవుడు నరులకి ఎటువంటి తోటను అప్పచెప్పాడంటే అది ముందుగానే ఎంతో అద్భుత రీతిగా పరిపూర్ణమైనటువంటి దానిని ప్రభువైన సార్వభౌముడు నీకిచ్చాడు. హల్లెలూయా. అదే కాకుండా లేఖనం చూసినట్లయితే భూమిని నిండించి దానిని లోబరుచుకొనిడి అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు నరులను ఉంచుటకు ఒక చోటు ఉంది. అది ఒక తోట. అది ఏదైనుగా పిలువబడుచున్నది. ఆయన ఆ తోట సరిహద్దులను విశాలపరుస్తున్నాడు. ఆ తోటకి ఎటువంటి హద్దులు పరిమితులైనను లేవు. ఈ తోట అన్ని వైపులలా పొడవులోను వెడల్పులోను భూమి 4 మూలలను విస్తరించగలదు. కనుక దీన్ని ఎటువంటి పరిమితులు లేవు. ఆ రీతిగా దేవుడు ఈ తోటను తయారు చేశాడు. అది మాత్రమే కాకుండా దేవుడు చెప్పాడు, నీవు దానిని లోబరుచుకొనవలెను. అంటే దాని అర్థము, నీకు దీనిపైన పూర్తి అధికారము శక్తిని కలిగి ఉన్నావు. నీవే ఈ తోటకు అధికారివి. నీవే ఈ తోటని జాగ్రత్తగా చూసుకొనవలెను. ఈ బాధ్యతని దేవుడు నీకిచ్చాడు. ఇప్పుడు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఇక్కడ దేవుడు కేవలం ఈ తోట మీదనే అధికారము శక్తిని ఇవ్వలేదు, కానీ ఆయన నీకు నేలపైన, గాలిపైన, సముద్రము పైన, సమస్త వాటిపైన నీ కన్నులు ఎంత దూరము చూడగలయో అంత మట్టుకు అవి నీకు సంబంధించినవి సమస్తమును ఏ షరతు లేకుండా నీకు ఇవ్వబడ్డవి. అసలు ఈ తోటని కలిగి ఉండటానికి మొదటగా నీవు ఏమీ చేయలేదు. నీవైనను నేనైనను ఏమీ చేయలేదు. ఏ కష్టమైనను పడలేదు. ఇది ఎటువంటిది అంటే, నీకు ఒక అందమైన ఇంటి తాళం ఇవ్వబడ్డది. అది ఎటువంటి అప్పైనను కొనుగోలైనను చేయకపోయినను మీకు ఇవ్వబడింది. అంటే ఆ ఇంటి యజమాని ఆ ఇంటిని ఎంతో రమ్యముగా, ఫలభరితముగా, అంతర్గత వస్తువులను ఎంతో చక్కగా అమర్చి నీకు తాళాలు అప్పగించాడు. అప్పుడు నీవు ఎలా అనుకుంటావు? నేనైతే ఎంతో ఉత్సాహిస్తాను, నేను నిజంగా ఎంతో ఆనందిస్తాను. హల్లెలూయా. కనుక ఈ రీతిగానే దేవుడు మనకి ఒక అందమైన తోటని అప్పగించాడు. ఇప్పుడు ఈ తోట ఒక ఉద్దేశంను కలిగి ఉన్నది. ఇది దేవుడు మనందరికీ ఇచ్చినటువంటి ఒక బహుమానం. గడిచిన వారము నేను ఈ తోట గురించే ధ్యానించాను. ఈ పూర్తి కథ అంతా తోటలోనే మొదలయ్యింది మరియు తోటలోనే ముగించబడ్డది కూడా. యేసు ప్రభు తోట నుండి ఏ సంబంధాన్నైతే కోల్పోయామో దాన్ని పునరుద్ధరించి గెత్సెమనీ తోటలో ఆయన యొక్క ఉనికిని కోల్పోయి మన సంబంధాన్ని పునరుద్ధరించాడు. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే మనం చదివినట్లుగా దేవుడు చెప్పాడు, మీరు దానిపైన పరిపాలన చేయండి అని. దాని అర్థం ఏంటంటే, మీరు రాజుగాను రాణిగాను ఉండుటకు ఆ తోటపై అధికారాన్ని దేవుడు మీకిచ్చాడు. దేవుడిచ్చినటువంటి ఆ తోటని పరిపాలించుటకు మీరు గృహ నిర్వాహకులుగాను పరిపాలన చేసేవారిగాను ఉన్నారు. మీకు ఆందోళనతోనూ శూన్యముతోనూ అయోమయంతోనూ ఒత్తిడితో నిండినటువంటిదైనను అవమానమైనను భయాందోళన అయినను వీటితో వేటితోనూ ఎటు పోవాలి అని తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితిలోనూ
ఇటువంటి వాటితోనూ దేవుడు తోటనివ్వలేదు, కానీ తోట అందులోని అన్ని పనులు ఆయన ముందుగానే ఎంతో అందముగా ఆశీర్వదించి ఫలింపచేసేదిగా మనకిచ్చాడు. కనుక మనం ఇక్కడ చూడవలసింది ఏంటంటే, మనం ఎటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ఎంతో గొప్పగా ఇచ్చేవాడు, అది కూడా ఎటువంటి షరతులు లేకుండా ప్రేమిస్తాడు. ఇది నన్నెప్పుడూ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మన మనస్సు దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పుని ఎత్తుని అర్థం చేసుకోలేదు. ఆయన మనకు సమస్తము ఉచితముగా ఇయ్యాలని కోరే దేవుడు. మన గొప్ప ప్రభువైన బహుమానమైనటువంటి యేసు క్రీస్తు మన పాపాల నిమిత్తమై వచ్చి మరణించి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తముతో మనల్ని కడిగి ఆయన కోరుతున్నది ఏంటంటే, మనము ఆయనతో ఒక సంబంధం కలిగి ఉండాలనే. ఆ తోటలో ఆయన మనందరితో అటువంటి సన్నిహితమైన సంబంధాన్ని కోరుతున్నాడు. తోట అయి ఉన్నావు. తోట అంటే మరేదో కాదు, నీ జీవితమే. మనల్ని మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, మన జీవితాల్ని మనము ఎలా చూసుకుంటున్నాము? దేవుని యొక్క మనసును చూసినట్లయితే ఆరంభంలో మొదటి అధ్యాయాలకు మీరు వెళ్ళి అక్కడ మీరు ధ్యానించినట్లయితే అక్కడ మీకు దేవుని యొక్క మనస్తత్వం కనపడుతుంది. దేవుడు ఎంతో గొప్పగా దయచేసేవాడు. అక్కడ ఏ షరతులు ఉండవు. ఆయన మనకేమైనా ఇచ్చినప్పుడు ఆయన ప్రేమ మన గ్రహింపుకు మించి ఉంటుంది. ఆయన ఎంతో అందమైన దేవుడు, అపరిమితమైన దేవుడు. కనుక దేవుని ఉద్దేశంలో మనం ఎంతగానో అభివృద్ధి చెందాలని ఉన్నది. మనం ప్రకాశించవలను, ఆశీర్వదించబడవలను, మనం ఫలభరితం అవ్వాలి అనే ఆయన కోరుకొనుచున్నాడు. మన బాధల నుండి, వేదనల నుండి బయటికి రావాలని ఆయన కోరుతున్నాడు. మన అనుదిన జీవితాల్లో ఉండే సమస్యల నుంచి మనం బయటికి రావాలని కోరుతున్నాడు. హృదయంలో ఆ విరిగిపోయిన చోటుకి ఆయన ప్రవేశించాలని కోరుతున్నాడు. మనమందరి నుండి వేరు చేయబరచబడ్డాము, దేవుడు మన నుండి చాలా దూరంగా ఉన్నాడు అని మనం అనుకునే ఆ స్థానంలోకి వచ్చి దేవుడు మనల్ని కలవాలని కోరుతున్నాడు. అందుకే నా సహోదరి సహోదరులారా, నేను మిమ్మల్ని వెనక్కి ఆ ప్రారంభ ప్రాంతాలకి మిమ్మల్ని తీసుకెళ్లాలని కోరుతున్నాను. ఎలా అయితే దేవుడు మన కొరకు తనని తను ప్రదర్శించుకున్నాడో, మనల్ని ఆ తోటలో ఎలా ఉంచాడో, దానర్థం ఆయన మన గురించి ఎంతగానో ఆలోచించాడు. ఆయన మన కొరకు అలా చేయడానికి మనమేమాత్రము అర్హులము కాము. ప్రభువు నుంచి పొందుకోవడం ఎంతో అద్భుతమైనది. ఇది ఆయనని తెలుసుకోవడము, ఆయన సన్నిధిలో ఉండడము అనేది ఎంతో పెద్ద ఆశీర్వాదము మనకి. ఆయన గొప్పగా ఇచ్చే దేవుడు, ఆయన ప్రేమించే దేవుడు, ఆయన అద్భుతమైన దేవుడు. ఆయన ప్రేమకు మించి ఆయన యొద్ద నుంచి మరి ఏది వెతకలేము. అంత గొప్ప ప్రేమ ఆయనది. ఆదికాండం ఆరంభంలోనే ఆయన మనకు చూపించాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాడు. మనం ఫలించాలి, మనము ప్రకాశించాలి, అన్ని మంచి విషయాలు మనం కలిగి ఉండాలని కోరుకున్నాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు వెనక్కి వెళ్ళి వాక్యము పైన గ్రహింపు తెచ్చుకొని ఎవరై ఉన్నారు నీ దేవుడని తెలుసుకోండి. నిజంగా ఇక్కడ మనకి దేవుని యొక్క మనస్తత్వం తెలుస్తుంది. కొన్నిసార్లు మనకు అపనమ్మకాలు, అనుమానాలు వస్తుంటాయి. ఆధారాల దగ్గరికి మనం తిరిగి వెనక్కి వెళ్ళాలి. మనము ముందుగానే మనకు సమస్తము దయచేసిన దేవుణ్ణి మనం సేవిస్తున్నాం. ప్రభువు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కాకుండా మనకి ఇంకేం కావాలి? ఆయన లాంటి స్వభావము, ఆయన లాంటి వైఖరి, ఆయన లాంటి గుణము, ఆయన లాంటి ఆలోచన మనము కూడా కొనసాగించాలని ఆయన కోరుతున్నాడు. అందుకనే ఆయన ఆదాము అవ్వకి ఆ తోటని ఇచ్చాక ఇలా చెప్పాడు, ఇప్పుడు నా ప్రియమైన బిడ్డ, నీవు ఈ తోటని జాగ్రత్తగా చూసుకోవాలి, నీవు ఈ తోటలో పని చేయాలి. అలా అని నీ సొంతగా నువ్వు పని చేయాలి. ఆయన నిన్ను ఒక తోటలో పెట్టాడు కాబట్టి నువ్వు కష్టపడి ఏం చేయాలనేది నీకు నువ్వే కనుక్కోవాలి అనే అర్థం కాదు ఇక్కడ. ఆయన ముందుగానే కావలసినవన్నీ సమకూర్చి ఈ భూమి పునాది కన్నా ముందే నీ కొరకు ఏర్పాటు చేసి పెట్టాడు. ఆయనకు నీవు ముందుగానే తెలుసు. నీ జీవితం యొక్క ఆదియు అంతము ఆయనకు తెలుసు. కాబట్టి నీవు ఎందుకు చింత చేస్తున్నావు? ఎందుకు అనుమానంగా ఉన్నావు? ఎందుకు నువ్వు నా దేవుడు ప్రార్థనలు వింటున్నాడా లేదా అని ఆలోచిస్తున్నావు? అలా కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మీ కొరకే ఉన్నాడు, కానీ మీకు వ్యతిరేకంగా కాదు. ఈ రోజు అపవాది చెప్పే అబద్ధం ఏంటంటే, నేను ఉత్తమంగా ఉండాలి, నేను దేవునికి సన్నిధికి వచ్చేటప్పుడు నేను ఇది చేయాలి, అది చేయాలి, ఈ చెక్ లిస్ట్లో ఉన్నాయన్నీ నేను పరిపూర్ణం చేస్తేనే నేను అర్హుడనవుతాను అని చెప్తుంటాడు. కానీ అలా కాదు నా ప్రియ సహోదరి సహోదరులారా, నీవు ఏమై ఉన్నావో ఆ రీతిగానే నిన్ను అంగీకరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను తన స్వరూపంలో చేసుకున్నాడు.
ఆయన కోరుకునేదంతా ఏంటంటే నువ్వు ఆయన సన్నిధికి వచ్చి విశ్రాంతి పొందాలి అని. నువ్వు ఎలా ఉన్నావో అలానే ఆయన సన్నిధిలోకి రా, ఆయన ముఖముని చూడు, ఆయనను పిలువు, ఆయనను ఆరాధించు. ఆయన యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవిస్తావు. ఆయనని వెతుకు, పరిశుద్ధాత్మని అనుభవించు. ఈ అందమైన జీవితపు తోటలో దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ప్రణాళికలను బట్టి నీవు ఆశ్చర్యపడతావు. దేవుడు నీ కొరకు సమస్తమును ఎంతగా సిద్ధపరిచి ఉన్నాడో నీవు చూస్తే నీవు ఎంతో అద్భుతానికి, ఆశ్చర్యానికి గురి అవుతావు. మనము మన సొంత బలము పైన, మన సొంత వైఖరి, మన సొంత స్వభావము, మన సొంత అనుభవాల దగ్గర మనము ఆగిపోయి ఉన్నాము. అందుకనే దేవుడు మనల్ని ఏ రీతిగా అయితే చూస్తాడో అలా చూడలేకపోతున్నాము. మీరు యెషయా 58:11 చదివినట్లయితే, యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. ఈరోజు నీవు ఈ తోటలో ఉన్నప్పుడు ఎవరి నడిపింపు కోసం వెతుకుతున్నావు? దేవుని వాక్యం చెప్తుంది, ఎల్లప్పుడూ ప్రభువు నిన్ను నడిపిస్తాడు. ఎల్లప్పుడూ, ఒక రోజు కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాలనుకుంటలేడు. నా సహోదరి సహోదరులారా, ఆయన మీతో ప్రతిరోజు ఉండాలనుకుంటున్నాడు. ఆయన మీ అవసరతలన్నిటినీ ప్రతిరోజు నెరవేర్చాలనుకుంటున్నాడు. మీరు ఊహించగలుగుతారా? ఈ భూమిని, పరలోకమును సృష్టించినటువంటి సృష్టికర్త మీ అవసరతలను నెరవేర్చాలి, మిమ్మల్ని సంతోషపెట్టాలని కోరుతున్నాడు, ఉండాలనుకుంటున్నాడు. ఈరోజు మీ అవసరతలు ఏంటివి? మీరు తాత్కాలికమైనవి కోరుతున్నారా? నాకు కారు కావాలి, ఉద్యోగం కావాలి, ఇల్లు కావాలి, ఒక దాంట్లో నేను జాయిన్ నేను సంతోషంగా బ్రతకాలి. ఏమున్నాయి ఈరోజు మీ అవసరతలు? ఆయన మిమ్మల్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఈరోజు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో నింపాలనుకుంటున్నాడు. ఆ అనుభవానికి మిమ్మల్ని తేవాలనుకుంటున్నాడు. మీరు దేవునితో ఇటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు మిగిలినవన్నీ మిమ్మల్నే వెంబడిస్తూ ఉంటాయి. దేవుడు మీ కొరకు ఉంచినటువంటి అన్ని మంచి విషయాలు సమస్తమును మీకు తెలియకుండానే మిమ్మల్ని వెంబడిస్తాయి, మరియు ఆయననే మిమ్మల్ని బలపరుస్తాడు. దేవుని వాక్యం అదే ఇక్కడ చెప్తున్నది. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండెదవు. నీకు ఒక తోట ఉంది కానీ దానికి నీళ్లు లేవు అంటే, మరియు సూర్యుడు దాని పైనుండి ప్రకాశిస్తుంది అంటే ఏం జరుగుతుంది? అది కేవలం ఆ తోట యొక్క అందాన్ని కాల్చివేస్తుంది. కనుక లోకంలో మీకు శ్రమలు, శోధనలు, బాధలు, ఎత్తులు, లోతులు ఉంటాయి. అయినా కానీ దేవుని యొక్క వాగ్దానాన్ని చూడండి. ఆయన చెప్తున్నాడు, ఆయననే నీరు పడతాడు అని. ఆయన ప్రశస్తమైన వాక్యం ద్వారా పరిశుద్ధపరుస్తాడు కూడా. ఆ వాక్యం ద్వారా, ఆయన వాక్యం యొక్క లోతైన మర్మాలు ఆయన నేర్పిస్తాడు. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రాయబడిన లేఖనాలలో ఉన్నటువంటి ప్రత్యక్షతను చూచినప్పుడు నీవు ఆశ్చర్యపడతావు. అప్పుడు నీవు కేవలం నీరు పట్టబడమే కాకుండా నీవు ఇతరులకు ఒక ఆశీర్వాదముకరంగా కూడా ఉంటావు. దానర్థము నీవు ఉబుకుచుండు నీటి ఊట వలె ఉండెదవు. నీ జీవితంలో వచ్చే ప్రతి వ్యక్తికి ఆశీర్వాదముగా ఉంటావు. హల్లెలూయా. 1 కొరింథీ 3:7. కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే కాని నాటిన వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమీయూ లేదు. ఎవరు మన జీవితంలో అయినను తోటలో అయినను ఎదిగేటట్టు చేయగలుగుతారు? కేవలము మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు. మీరు ఇది అర్థం చేసుకోవలసిందిగా ఉన్నది. కేవలము మీ జీవితంలో దేవుడి యొక్క సహాయముతో మాత్రమే అన్ని రకాలుగా ఎదగగలుగుతారు. కొన్నిసార్లు మనము మన జీవితాల్లో మన సొంతగా సమస్తమును చేయాలనుకుంటాము. మన సొంతగా ఏం చేయాలి అనేది కనుక్కోవాలని కోరుకుంటాము. ఆ తర్వాత ముగింపులో మనం దేవుణ్ణి అడుగుతాము, దేవా ఇది నీ చిత్తమా కాదా అని. మనము తీసుకునే ప్రతి అడుగులో మనము ఆయన యొక్క జ్ఞానము, బుద్ధి, గ్రహింపునకై అడగాలి. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలము అని. ప్రభువు మీద భయము, భక్తి, జ్ఞానము ఆయన మీదుండే ఆ భయభక్తుల నుంచి ప్రవహిస్తుంది. కేవలం బైబిల్ చదవడం నుంచి రాదది. దేవుని యందు భయము, ప్రభు యొక్క సార్వభౌమత్వము, ప్రభు ఎవరై ఉన్నారు అనే గ్రహింపు, ఆ భయము, ఆ భక్తి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మీరు ఆశ్చర్యపడతారు. అది మీకు ఎలా నడిపిస్తుంది, ముందుకు ఎలా మీకు సహాయం చేస్తుంది. ఆయన మీకు బుద్ధి, జ్ఞానము దయచేస్తాడు. మీరెళ్ళే దారులు సరైనవా కాదా, లేదా అంతకన్నా ఉత్తమమైన దారి మీ కొరకు ఉన్నదా?
కొన్నిసార్లు మీరు ప్రార్థన చేస్తుండగా కొంత ఆలస్యం అవుతుండొచ్చు, కానీ దాని అర్థము ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడని కాదు, కానీ ఆయన మీ కొరకు అద్భుతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడని, అసాధారణమైన ఉద్దేశం కలిగి ఉన్నాడని. దేవుడు మీ కొరకు ముందుగానే ఇంత ఫలించే భూమిని, అంటే ఈ అందమైన జీవితాన్ని మీ కొరకు ఇచ్చాడు. అలాంటి దేవుడు మిమ్మల్ని అలా విడిచిపెట్టేస్తాడని మీరు అనుకుంటారా? లేదు. అందుకనే మనము ఆదికాండము ఆరంభానికి, ఆ తోట అనే ప్రాంతానికి వెళ్తున్నాము. సమస్తము అక్కడే ఆరంభమైంది, ముగించింది. సమయం వచ్చేటప్పటికి ఆయనను కూడా మన కొరకు ఇచ్చేశాడు. ఆ తోట, గెత్సెమనీ తోటలో ఆయన తగ్గించుకొని, తండ్రి నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగునుగాక అన్నాడు. నా గెత్సెమనీ తోటలో ఆ సంపూర్ణ అప్పగింపు జరిగింది. మనకి తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆ బంధము పునరుద్ధరించాలనే. ఈ సృష్టి ఆరంభంలో ఆ తోటలో ఏ సంబంధం అయితే కోల్పోయామో ఆ సంబంధాన్ని దేవునితో తిరిగి ఐక్యం చేశాడు. మీరు ఆదికాండం 3:8 చూసినట్లయితే అర్థమవుతుంది. పూటను ఆదామును అతని భార్యయు సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగుకొనగా. ఎందుకు వారు దేవుని సన్నిధి నుంచి దాక్కున్నారు మనందరికీ తెలిసిందే. ఈ కథ దేవుని సన్నిధి నుంచి దాక్కున్నారు ఎందుకంటే వారు దిగంబరంగా ఉన్నారని వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. బాగా అర్థం చేసుకోవాల్సిన వేరే ఒక ప్రాంతము. కానీ ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే వారు దేని నుంచి దాక్కుంటున్నారు? ఆయన సన్నిధి నుంచి, ఆయన మహిమ నుంచి. ఆ తోట అంతా ఆయన మహిమతో నింపబడి ఉండెను. దేవుడు ఆ చల్లని పూట నడుస్తూ ఉన్నప్పుడు ఆ సహవాసము, ప్రభు యొక్క సన్నిధి వారు ప్రతిరోజు 24 గంటలు కలిగి ఉన్నారు. ఆ బంధుత్వంలో ఏ క్షణమైతే వేరేదేదో ఆకర్షించబడినప్పుడు ఆ సంబంధం, సహవాసంలో ఒక కల్లోలం జరిగినది. మనకి ఈరోజు మనం ప్రార్థన చేస్తుండగా దేవుని ముఖంని వెతుకుతుండగా మనకి ఎటువంటి విషయాలు దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి అన్న కోరికని తీసేస్తూ అడ్డంగా ఉన్నాయి. అప్పుడు ఇంకా ఎక్కువగా ఆయన సన్నిధిలోకి మీరు వెళ్ళాలి. ఆయన దొరికేంత వరకు ఆయనని మీరు వెతుకుతూ ఉండాలి. ఆయన తీసేంత వరకు మీరు ఆయన తలుపు తట్టుతూ ఉండాలి. మీకు అది దొరికేంత వరకు మీరు ఇంకా గట్టిగా, బలంగా ఒత్తుతూ ఉండాలి. ఇక్కడ మనం దేవుని వాక్యంలో చూసినట్టుగా వారిద్దరూ దేవుని యొక్క సన్నిధి నుంచి దాగుకొని ఉన్నారు. ఎందుకంటే అక్కడ కలిగినటువంటి భంగం వల్ల, వాళ్ళ మనసు అక్కడి నుంచి వేరే ఎక్కడికో మళ్ళినందువల్ల. కనుక ఈరోజు నీ మనసు కూడా వేరే ఎటో మళ్ళినట్టు ఉందా? మీరు ఆ కల్లోలంలో ఉన్నారా? అటువంటి ఆలోచనలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారా? లేదా నువ్వెన్నో ప్రశ్నలు కలిగి ఉన్నావా? ఏసే నీ సమాధానము. కనుక నీవు ఆయన పాదాల యొద్దకు పరిగెత్తడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలోకి పరిగెత్తడం నేర్చుకోవాలి. ఆయన సన్నిధిలోకి పరిగెత్తడం నేర్చుకున్నప్పుడు మాత్రమే నీవు నీ జీవితం అనే తోటని ఫలభరితముగా, అద్భుతముగా అనుభవించగలవు. కనుక ఈరోజు మీరు ఈ అందమైన లేఖనం గురించి ఆలోచించాలని నేను కోరుతున్నాను. అదే తోట. మీరు అనే ఒక తోట. మీ తోటతో మీరు ఎలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు? మీ తోటలోనికి ఎటువంటి విషయాలని అనుమతిస్తున్నారు? ఎటువంటి విషయాలు మీకు దేవునికి మధ్యలో ఉన్నటువంటి సంబంధానికి అడ్డంగా ఉన్నాయి? కానీ నన్ను ఒక మంచి వార్తను చెప్పనివ్వండి నా సహోదరి సహోదరులారా, దేవుడు ఎప్పుడూ మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఇంకా ఆ తోటలో ఉన్నాడు. నీ కొరకు ఎదురు చూస్తూ, నీ కొరకు వెతుకుతూ, ఆయన కళ్ళు ఇంకా నీ మీదనే ఉన్నాయి. నీవు ఆయన తట్టు తిరగాలి. ఆయన ఇంకా ఎక్కడ ఉండవలసిందో అక్కడనే నీ జీవితంలో ఉన్నాడు. నీవు కేవలం నీ తలని ఆయన తట్టు తిప్పడం వల్ల అనుభవించగలుగుతావు ఆయన సన్నిధిని. కనుక మీరు మీ కళ్ళు మూసుకొని ఈరోజు ఈ ప్రార్థన నాతో పాటు చెప్పాలని కోరుతున్నాను. పరిశుద్ధాత్ముడా, నాలో నీ ఊపిరిని వదులు. నా కొరకై నీ దయా, నీ కటాక్షము మాట్లాడేటట్టు చేయి. ఈ మాటలు చెప్పేటప్పుడు నువ్వు దీన్ని నమ్మవలసిందిగా ఉన్నది. క్రీస్తులో ఎవరై ఉన్నావో తెలుసుకొని ఉండాలి. ఇప్పుడు నాతో ఇలా చెప్పండి. దేవుడు నేనేమై ఉన్నానని చెప్తాడో అదే నేనేం చేయగలనని దేవుడు చెప్తాడో అది చేయగలను. ఓటమి అయినను, అపజయమైనను గతమునకు సంబంధించిన నేను ఖండించబడను, కానీ క్రీస్తు యేసులో నేను నీతిమంతుడిగా తీర్చబడితిని. కనుక ఇప్పుడు మీరు దీన్ని నమ్ముతున్నారా? హల్లెలూయా! మీరు నమ్ముతున్నారా? దేవుడు మీరు ఏమై ఉన్నారు అని చెప్తాడో అదే మీరు.
ఇంకెవరో ఏదో చెప్తే అది కాదు, కానీ దేవుడు మీరేమై ఉన్నారని చెప్తారో, దేవుడు మీరు ఏం చేయగలుగుతాడు అని చెప్తారో అదే మీరై ఉన్నారు. మిమ్మల్ని మీరు దేవుని యొక్క దృష్టి ద్వారా చూడండి. అలా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే దేవుని దృష్టి ద్వారా చూడగలుగుతారో, మీరు ముందుగానే ఆశీర్వదించబడిన వారని, మీరు ఫలభరితమైన వారని, దేవుడు మిమ్మల్ని ముందడుగు వేపిస్తాడు, మీరు అభివృద్ధి చెందేటట్టు చేస్తాడు అని ఈ విషయాలు మీకు తెలిసినప్పుడు మీరు ఆశ్చర్యానికి గురి అవుతారు. మీరు పరిపాలిస్తారు, మీరు సమస్తమును ఆధీనంలో ఉంచుకొని లోబరుచుకుంటారు, మీరు పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నడిపించబడతారు. ఆమెన్. ఇప్పుడు మనము కళ్ళు మూసుకొని ఈ చిన్న ప్రార్థన చేద్దాము. ఈ లేఖనంతో నేను ముగించాలని కోరుతున్నాను. యోహాను 15:7 వచనము. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడు. ఈ మాటను మీరు ఈరోజు గ్రహించవలను. యోహాను 15:7 వచనం. మీరు నాయందు నిలిచి ఉండిన ఎడల, ఎవరి యందు? యేసునందు. మీరు ఆయనను ప్రేమించిన ఎడల ఆయన ఆజ్ఞలకి విధేయత చూపిస్తారు, మరియు నా మాటలు మీ యందు నిలుచును. మీరు ఏది అడిగినను, మీ కోరిక ఏదైనను అది యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. ఆమెన్. కనుక ఇది మనందరి కొరకు ఎంతో మంచి వార్తగా ఉంటున్నది. ఈరోజు మనం సేవిస్తున్నటువంటి మన కృపగల ప్రేమగల యేసుక్రీస్తులాగా మరి ఏ దేవుడును లేడు, ఉండడు. మా కృపగల ప్రేమగల పరలోకమందున్న తండ్రి, మా ప్రభువగు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. మాకిచ్చినటువంటి ఈ ప్రశస్తమైన వాక్యముకై నీకు వందనములు చెల్లిస్తున్నాము. అవును ప్రభువా, నీ వంటి దేవుడు ఇంకెవరునూ లేరు. మీరు మాకు తెలిసినందుకు, మమ్మల్ని మీ సొంత స్వరూపంలో చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీరు మా జీవన శైలి ద్వారా మీ యొక్క స్వరూపముని, మీ యొక్క వైఖరిని, గుణమును, మీ స్వభావమును తేవాలని కోరుతున్నారు. ముందుగానే మమ్మల్ని దీవించారు, ఫలించేలాగా చేశారు. మేము నింపబడాలని, అభివృద్ధి చెందాలని, సమస్తమును లోపరుచుకోవాలని, పరిపాలించాలని, అన్నిటిపైన అధికారం కలిగి ఉండాలని మీరు కోరుతున్నారు. మేము మీ ద్వారా చూస్తూ ఉన్నాము. ఓ ప్రభువా, మీరెప్పుడు శూన్యముగాను అంధకారముగాను మమ్మల్ని చేయలేదు. మాకు అటువంటి జీవము గల తోటని వ్యర్థముగా ఎప్పుడు ఇవ్వలేదు. మీరు ఒక కారణంతో మమ్మల్ని సృష్టించారు. తలగా ఉండాలనుకున్నారు, కానీ తోకగా ఉంచాలని కోరలేదు. మేము ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండాలని కానీ క్రింద ఉండాలని కోరలేదు. అన్ని విషయములలో మేము వర్ధిల్లాలని మీరు కోరారు. కనుక చూస్తున్న వారందరికీ నాకిను మాకు వ్యతిరేకంగా ఏ ఆయుధము రూపింపబడినను అది వర్ధిల్లదు. నేను ప్రార్థిస్తున్నాను, ఈ రోజు మొదలుకొని వీరందరూ చాలా కాలంగా ఎదురు చూస్తున్న విజయమైనను, అభివృద్ధి అయినను, ఆశీర్వాదమైనను, ఫలించుటైనను, కృప కటాక్షమును మీ నుండి పొందుకుంటారు. యేసు శక్తిగల నామమున మేము దీన్ని గుర్తించి ముద్రిస్తున్నాము. ఆమెన్. ఆమెన్.